ఓకేనా, చూస్తున్నారు కదండి ఇక్కడ డీజిల్ ఫిల్టర్ అన్న రీప్లేస్ చేశారు. దాని నెక్స్ట్ ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ అనమాట. పాతది తీసేశారు అనమాట. పాతది పూర్తిగా చెడిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎయిర్ ఫిల్టర్ని ఇప్పుడు ఫిట్ చేస్తున్నారు అనమాట. ఓకేనా, ఆ బౌల్ ఏదైతే ఉందో ఆ బౌల్లో ఖచ్చితంగా మనం ప్రాపర్ ఫిట్టింగ్ అనేది సరిగా చూసుకోవాలండి. లేకపోతే ఆయిల్ లీకేజెస్ అనేది వచ్చి కొంచెం బండి డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం ప్రాపర్గా కేర్ తీసుకుంటాను అనమాట. ఇది బ్లాక్ అయినా బండి పికప్ ఉంటుంది సార్. ఇది బ్లాక్ అయినా కూడా బండి పికప్ అనేది ఉండదు. సో మనం ఏం చేయాలి, పొగ వస్తుంటుంది అనమాట. జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఇట్టేసుకుంటే మళ్ళీ బండి స్టార్ట్ కాదు. ఎందుకని దానివల్ల ఇట్లా పెట్టేస్తుంటే హెయిర్ కరెక్ట్ గా లాగిద్ది. హెయిర్ కరెక్ట్ లాగిద్ది, బండి రేజ్ అవుతుంది. తిప్పేసి అనుకోండి హెయిర్ లాగదు. గాలి ఆడకైందంటే బండి రేజ్. ఓహో, అది కూడా ఒక మెకానిజం అయితే. ఓకేనా, ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎయిర్ ఫిల్టర్ కూడా ఫిట్ అప్ చేసుకునేటప్పుడు ఈ విధంగా కాదంట, ఈ విధంగా ఫిట్ చేసుకుంటే మనకు వచ్చేసి ఎయిర్ సప్లై సరిగా అవుతుంది అనమాట. ఎందుకంటే బండి రేజ్ లోపల పిస్టన్ బర్న్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫ్యూయల్ ప్లస్ ఎయిర్ సప్లై కరెక్ట్గా మిక్సింగ్ ఉన్నప్పుడే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు ఫిట్ చేసుకునేటప్పుడు కూడా ఇది ఈ విధంగా కాకుండా ఈ విధంగా సెటప్ చేసుకోవాలన్నమాట.